హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము మంచిగా రెడీ అయిపోయాము. ఆల్రెడీ తను షర్ట్ పని చేసుకున్నాడు. ఇదైతే నాకు కొత్త డ్రెస్ అనమాట. నేను పాయసం చేశాను కదా, ఇంక తినిపించేస్తాను. హ్యాపీ బర్త్డే. పాయసం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఇప్పుడే, ఇంకా బాగుంది. నాకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టమే. ఐస్ క్రీమ్ లాగా భలే ఉంటుంది. ఇప్పుడు మేము ఆటోలో బయటకు వెళ్తాము. ఆ ప్లేస్ అనుకుంటున్నాము, మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ మాల్కి వెళ్ళిపోతాము. సో అక్కడ నేను వీడియో షూట్ చేసి మీకు అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. మంచిగా ఫొటోస్ అవి దిగుదాం ఈరోజు. సో వీడియో ఎంజాయ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ కమెంట్ చేయండి. కూడా మా మిస్సెస్ పుట్టినరోజు అండి. ఇవాళ అయితే రేపు మా మిస్సెస్ పుట్టినరోజు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ మేము బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు మేము ఆటోలో బయలుదేరుతున్నాము, ఎందుకంటే చాలా ఎండ ఎక్కువ ఉంది. సో అందుకని మా హస్బెండ్ ఆటో బుక్ చేశారు. ఇంక మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఆటోలో వెళ్ళేటప్పుడు, బైక్లో వెళ్ళేటప్పుడు చున్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఒక విషయం చూశాను, చాలా బాధాకరం అది నిజంగాను. కాబట్టి చున్నీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంక ఇక్కడ ఆటో చూడండి, అడ్డదిడ్డంగా వచ్చేస్తున్నాడు. ఇదిగో ఈ ఆటో అనమాట. అలాగే యాక్సిడెంట్స్ అనేవి అలాగే అవుతాయి, కాబట్టి కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంక మనమైతే మాల్కి దగ్గరగా వచ్చేసాము. మాల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇంగ్లీష్లోనే తమిళ్లోనే ఉంది, అదే అనమాట. ఎయిర్పోర్ట్ కూడా మనకి మాల్ దగ్గర నుంచి దగ్గరగానే ఉంటుంది. ఇక్కడైతే మేము ఆటో దిగిపోయి మాల్కి వచ్చేసాము. మాల్ యాంబియన్స్ చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో, మంచిగా గోల్డ్ కలర్ అది ఎంతను బాగా ఇచ్చాడు ఎంట్రన్స్. మంచిగా ఫొటోస్ అవి మేము బయట కొన్ని తీసేసుకున్నాము, చాలా బాగుంటుంది. ఇది ఫెనిక్స్ మాల్ అనమాట, చెన్నైలోనే అతిపెద్ద మాల్ ఇది. ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా రౌండ్గా, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడతాను. దీని కింద ఒక అద్భుతం ఉంటుంది. ఇక్కడైతే మనకి మాల్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇంకా మంచిగా లోపలికి వెళ్ళిపోయాము. అప్పటి వరకు ఉన్న వేడి, ఆ హీట్ అంతా ఏమీ తెలియలేదు. ఒక్కసారి ఎంట్రన్స్ అవ్వగానే ఆ ఏసీకి, ఆ కూల్కి మొత్తం బాడీ ఎంత ఫ్రెష్ అయిపోయినట్టు అనిపించింది. చక్కగా ఇప్పుడైతే మనం మాల్కి వచ్చాం కదా, ముందే మేము అన్ని ఫొటోస్ అవి దిగేసి ఉన్నాం. మేము ఆల్రెడీ 1 అవర్ మేము బయట స్పెండ్ చేసాము. ఇంకా వేడి ఎక్కువ అనిపించింది. ఇంక రాగానే నేను ఒక ప్లేస్ చూసుకుని కూర్చున్నాను అనమాట. మంచిగా కూర్చున్నాను. ఇంకా మా బాబు చేతిలో ఫ్లవర్ ఉంది కదా, అదే అనమాట. బయట ట్రీస్ అవి ఉంటాయి, మీకు చూపిస్తాను నెక్స్ట్. ఆ చెట్లకు ఉన్న పువ్వు తీసుకున్నాం కాదు, చాలాసేపు పట్టుకుని ఉన్నాడు. ఇది చాలా పెద్ద మాల్ అని చెప్పాను కదా. మాల్ని మనం ఓపిక్గా చూడాలి, కానీ చాలా ఉంటుంది. ఒక రోజంతా సరిపోదు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అన్నీ ఉంటాయి, మనం అన్నీ మెల్లగా చూసుకోవడమే ఒక్కొక్కటిని. సో ఇలాంటి సమ్మర్స్ టైంలో అది మాల్ చాలా బెస్ట్ ప్లేస్ మనకి. మంచిగా ఏసీ అది ఉంటుంది, కాసేపు అలా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బాటిల్స్ని మంచి ఫ్లవర్ షేప్లో బాగా పెట్టారు. ఇక్కడేమో మీకు మాల్ మొత్తం చూపిస్తున్నాను పైనుంచి. ఇలా ఉంటుందన్నమాట. ఇది మొత్తం 4 ఫ్లోర్లు ఉంటుంది, కానీ పొడవు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది ఇది మొత్తం మనం వాక్ చేసుకుంటూ వెళ్తే. సో ఇదనమాట మాల్, చాలా పెద్దది. ఇది డిసెంబర్ టైంలో చాలా బాగుంటుంది. క్రిస్మస్ ట్రీతో చాలా బాగా డెకరేట్ చేస్తారు. అక్కడ ఈ సెంటర్లో క్రిస్మస్ ట్రీని పెడితే చాలా హైట్ ఉంటే ట్రీ పెడతారనమాట. మొత్తం 4 ఫ్లోర్కి హైట్ ఈవెన్గా వచ్చేలాగా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది ఆ క్రిస్మస్ ట్రీ చూడటానికి. డిసెంబర్లో రావడానికి మేము ఎక్కువ ఇష్టపడతాము. ఇక్కడేమో డు నాట్ టచ్ అని చెప్పేసి ఉంటే మా వాడు టచ్ చేసి మరీ చూపిస్తున్నాడు. ఇలా లెటర్స్ ఉంటే చదివేస్తాడు అనమాట, వాడికి చాలా ఇంట్రెస్ట్. ఇక్కడేమో కుక్కర్స్ చూస్తున్నాను. కుక్కర్స్ అయితే మంచి ప్రైస్లో వచ్చాయి. చాలా బాగుంది కుక్కర్ క్వాలిటీ, స్టీల్ అనమాట. ట్రైప్లే కూడా, అది చాలా బాగుంది. కాస్ట్ అయితే మంచి ప్రైస్కి వచ్చింది, కానీ అది కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఏ సైజ్ తీసుకోవాలో. తీసుకుంటున్నాను కానీ చిన్నది ఎందుకురా పెద్దది తీసుకో అన్నారు మా హస్బెండ్. సో అందుకని నేను ఏ సైజ్ తీసుకోవాలా అని చెప్పి ఇంకా ఆలోచించి పక్కన పెట్టేశాను. ఇక్కడేమో మేము ఫుడ్ కోర్ట్ వచ్చాము. నాకు బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లేట్స్, ఇందాక వాటర్ బాటిల్స్ చూపించాను కదా, ఆ విధంగా డెకరేట్ చేశారు. నా డ్రెస్కి మంచిగా సెట్ అయిపోయింది నా బ్యాక్గ్రౌండ్ వెనకాల, చాలా బాగుంది. ఇంకా ఫుడ్ కోర్ట్ లోపలికి వస్తే ఇంకా అస్సలు ఇక్కడ ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదనమాట. ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి, వీకెండ్ ఏమో మొత్తం అందరూ ఫుడ్ కోర్ట్లోనే ఉన్నారు. ఒక్క టేబుల్ కూడా నాకు ఖాళీగా కనిపించలేదు. చాలా వెయిట్ చేసాం కూడా. ఇంకా మేము కోర్ట్ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. అక్కడ మీకు 2 స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా,
అది కూడా మాలే. 2 కంబైన్డ్ అయి ఉంటాయన్నమాట. మనం ఇందాక ఇలా ఎంట్రన్స్ అయ్యాం కదా! ఇదే అనమాట బయట. చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్‌కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగా సరిపోతుంది. ఇక్కడ మేము ముందే ఫోటోస్ అవి తీసుకోవటం మంచిదయింది. మేము ఇంటికి వెళ్ళే టైంకి మొత్తం కార్స్‌తో అంతా ఫిల్ అయిపోయి ఉందనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ లోపల అస్సలు ఖాళీ లేదు కదా! సో, బయట కూడా కొంచెం మంది అలా తింటున్నారు. లోపల ప్లేస్ లేక. అసలు ఒక్క నిమిషం కూడా అలా బయట ఉండలేకపోయామనమాట. గాలి వేడిగా వచ్చేస్తుంది. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల చాలా హీట్‌గా ఉంది. ఇక్కడైతే మాకు ఫుడ్ తినటానికి ఇంకా ఖాళీ లేదు కాబట్టి, ఇది మేము సెకండ్ ఫ్లోర్‌కెళ్తున్నాము. ఇక్కడ కేఎఫ్‌సీ ఉంటుందనమాట. ఇక్కడ తిందామని చెప్పేసి వచ్చేసాము. మా బాబుకి ఇలా తిప్పేస్తే చాలు బయటకి తీసుకొచ్చి, ఇంకా మమ్మల్ని అసలు ఇంకేమి అడగడు. అది కావాలి, ఇది కావాలని అలా ఫ్రీ బర్డ్ లాగా అయిపోతాడు వదిలేస్తే. చెప్పాను కదా! మాల్ ఒక హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుందని. సో, ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళామంటే మాల్ చాలా పెద్దగా, పొడవుగా ఉంటుంది. ఇక్కడ మేము కేఎఫ్‌సీకొచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న కియోస్క్‌లో మా హస్బెండ్ ఆర్డర్ పెట్టేశారు. ఎలా అంటే స్క్రీన్‌లో మనకు మెనూ ఉంటుంది. ఆ మెనూ మీద మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ కూడా ఇందులోనే చేసేస్తామనమాట. ఇక్కడ మా హస్బెండ్ అదే చేస్తున్నారు. మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టేసాము. ఒక కూల్ డ్రింకు, బర్గరు, చికెన్ లాలీపాప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ రోల్ ఒకటి ఆర్డర్ పెట్టామనమాట. ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ రాంగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొని మా వాడు తినేస్తున్నాడు. చిన్న బాబుకి ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట. ఫుడ్ దగ్గర ఏమి ఇబ్బంది పెట్టడు. మేము ఏం తింటామో అదే పెడతాము. సో, నేను బయటకొచ్చేటప్పుడు నాకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇదేమో చికెన్ లాలీపాప్స్. అవి ఎందుకు అలా చింపుతున్నానంటే దానిపైన సాస్ ఏసుకొని తినటానికి వీలుగా ఉంటుందని. చికెన్ రోల్ అనమాట. చికెన్ రోల్ చాలా టేస్టీగా ఉంది. నేను కొంచెం తినగానే నాకేమనిపించిందంటే ఫస్ట్ అది పరోటా టైప్‌లో అనిపించింది. దాన్ని చేస్తూ దాన్ని తింటుంటే దాని రియల్ టేస్ట్ నాకు తర్వాత అర్థమైంది. చాలా బాగుంది చికెన్ రోల్ అయితే. ఈ ఇలాంటి చికెన్ రోల్ గానీ, బర్గర్ గానీ ఇలాంటివి తింటే ఏమవుతుందంటే కొంచెం స్టమక్ ఫిల్‌గా ఉంటుంది. కొంచెం ఎక్కువ సేపు మనం ఆకలి అవ్వకుండా ఉంటామనమాట. నేను ఇక్కడ కెచప్ వేసుకొని మరీ తింటున్నాను. కెచప్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం ఇలాంటి సాసెస్ అన్నా, కెచప్స్ అన్నా నేను చాలా ఎక్కువ తింటాను. నాకు చాలా నచ్చింది రోల్ అయితే. చాలా బావుంది. మా బాబు కూడా చాలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు నాకులాగే. నేను మొదటి నుంచి అలా మా బాబుని అలా ఆడికన్నీ అలవాటు చేశాననమాట. ఇలా బయటకది వచ్చేటప్పుడు పెద్దగా ఫుడ్ ప్రాబ్లమ్ ఏముండదు. మేము ఏం తింటామో అదే పెడతాం మా బాబుకి కూడా. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాడు. చికెన్ లాలీపాప్స్, ఈ ఫ్రెంచ్ ఫ్రై తినేసి తనైతే ఇంక అలా ఉన్నాడు. ఇంక మేము ఫుడ్ తినేసాం కదా! ఇంక మేము బయటికెళ్తున్నాము. అలా వెళ్తూ ఉంటే నా కళ్ళు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మీద పడ్డాయి. హ్యాండ్ బ్యాగ్స్ చూడటానికి ఎంత బాగున్నాయో అసలు. చాలా బావుంది హ్యాండ్ బ్యాగ్. ఈ రేడియం కలర్ ఉంది చూసారా? మనం ఈ కలర్‌లో డ్రెస్ ఏసుకున్నా, చెప్పులేసుకున్నా, హ్యాండ్ బ్యాగ్ ఏసుకున్నా, ఏదేసుకున్నా అందరి కళ్ళు మన మీద పడతాయనమాట. ఆ కలర్ అంతగా అట్రాక్ట్ చేస్తది. చూడటానికైతే చాలా బావుంది. మా బాబు ఇంక ఈ ప్లేస్ చూడగానే ఇంక వెళ్ళిపోతున్నాడు. వాడి వెనకాల మనం వెళ్ళాల్సిందే. పిల్లలు ఇలాంటి ప్లేస్‌లు చూసారంటే ఇంక అస్సలు ఆగరు కదా! మనల్ని ఆపడం మనకు చాలా కష్టము. చక్కగా ఆడుతాడు గేమ్స్ అన్నీ కూడా. మంచిగా ఎంజాయ్ చేస్తాడు. చాలా ఇష్టం అనమాట. అవన్నీ చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట. చాలా ఎక్కువ ఇష్టం ఇలాంటి గేమ్స్ అన్నా, ఇలా బయటకు తీసుకొస్తే ఇవన్నీ మొత్తం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడం చాలా ఇష్టము. అసలు ఎత్తుకోమని గానీ, ఏమి ఏడవడు, ఏమి పేచి పెట్టడనమాట. ఇక్కడేమో నేను టెడ్డీ బేర్స్ చూస్తున్నాను. ఇవి చూస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను. చాలా ఎక్కువ ఇష్టం నాకు టెడ్డీ బేర్స్ అంటే. చూస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో తెలీదు ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చేస్తది. చిన్న చిన్న టాయ్స్‌ని చూసేసేటప్పటికి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ మాల్ మొత్తం ఒక 200 షాప్స్ పైనే ఉంటాయన్నమాట. మనం అన్నీ చూడాలి కానీ ఒక్కొక్కటిగా అసలు డే సరిపోదు. చాలా పెద్ద మాల్ కదా! ఒక 200 షాప్స్ పైనే ఉంటాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మా బాబు కూడా అదే చేస్తున్నాడు. నాకులాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఇంకా ఫ్రీ బర్డ్ అనమాట. బయటకి తీసుకొచ్చామంటే ఇంక ఫ్రీ బర్డ్ అయిపోతాడాడు. మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా నా బర్త్‌డే ఇంకా స్పెషల్ అయింది నాకు. ఎందుకంటే మా హస్బెండ్‌ది, నాది ఒకేసారి కాబట్టి మేమిద్దరం కలిపి ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంక అప్పటి నుంచి కూడా. అయితే 19థ్ గానీ లేదంటే 20థ్ గానీ అలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఏ రోజు వీలైతే ఆ రోజు. సో, తనకి ఆ రోజు లీవ్ పెట్టుకున్నారు. ఇంక మంచిగా మేము ఆ రోజంతా డే చాలా బాగా స్పెండ్ చేశాము. ఇక్కడ చూడండి రౌండ్ పిల్లర్ మీద స్క్రీన్ ఎంత బాగా కనిపిస్తుందో చాలా బావుంది.
మంచిగా మేము ఆ రోజు చాలా బాగా టైం స్పెండ్ చేసాము. మాకు ఏదైనా ఇలా స్పెషల్ డే అంటే ఇంకా ఆ రోజు అసలు మేము ముగ్గురం ఎక్కడికైనా వెళ్ళిపోతాము, లేదంటే ఇంట్లోనే ఉంటాము. అలా ఏదో విధంగా మేము మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి చూస్తామన్నమాట. నాకు ఇలాగే ఇష్టము. ప బర్త్‌డే అంటే ఏవో పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ కాదు. ఆ రోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నామనేది ఇంపార్టెంట్ అనమాట. మీకు మాల్ ఎంట్రన్స్‌లో చెట్ల కింద ఒక అద్భుతం ఉంటుందని చెప్పాను కదా! అది ఇదే అనమాట. ఇప్పుడు మనం ఆ చెట్ల కింద ఉన్నాము. మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది ఈ మాలు. ఇప్పుడు మనం మీరు చూస్తుందంతా కూడా అండర్ గ్రౌండ్‌లో ఉన్న మాల్ అనమాట. సన్‌లైట్ చూడండి ఎంత పడుతుందో గ్లాస్‌లోంచి. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్‌లో డిజైన్ చేసిన మాల్ అనమాట. చెట్ల కింద భలే ఉంటుంది ఇది. ఇక్కడేమో డ్రెస్ చూస్తున్నాను. ఇది మల్మల్ కాటన్ అనమాట. మల్మల్ కాటన్ చాలా ప్రైస్ ఎక్కువ. నేను విన్నాను కానీ నేను డైరెక్ట్‌గా దాన్ని టచ్ చేసి ఆ ఫీల్ చూస్తేనే నాకు అర్థమైంది. ఆ మల్మల్ కాటన్ ఎంత బావుందంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా ఉంది. మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. అందుకే అది అంత రేటు. ఈ టాప్ వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు. ఉన్నది కొంచెమే గానీ మంచి ప్రైస్‌గా వస్తే తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా కాస్ట్ ఎక్కువుందది. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా రకరకాల ఫ్యాబ్రిక్స్ అనమాట. మోస్ట్‌లీ అక్కడ మల్మల్ కాటన్ ఎక్కువుంది. ఇక్కడేమో ఇవన్నీ కూడా అవే. ఆహ్, ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట ఇవి. ఇవి కొన్ని రకాల డ్రెస్సులకి సెట్ అవుతాయి. అన్ని రకాల డ్రెస్సులకి సెట్ అవ్వవివి. చూస్తున్నాను మామూలుగా. మా హస్బెండ్ అంటున్నారు, "టాప్ తీసుకొని బయటికి రాకు. కీమ్ అరుస్తది. బిల్లు కట్టలేదని" చెప్పేసి అంటే మళ్ళీ అక్కడ పెట్టేశాను. ఇవేమో స్కార్ఫ్స్ అనమాట. శాలువా టైపు. చాలా బావుంది. ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంది. అసలు ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే చాలా సాఫ్ట్‌గా ఉందది. నేను ఏం చేస్తున్నానో మా బాబు కూడా అదే చేస్తాడు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! మా బాబు కూడా అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. క్రాఫ్ట్స్ లేన్ అని చెప్పేసి ఉంది దీని పేరిక్కడ షాప్ నేము. ఇంక దీని కాస్ట్ ఎంత ఉంటుందని చెప్పేసి బిల్ వేపిద్దామని చెప్పేసి అడుగుతుంటే, లోపల ఉంటుంది మేడం అని చెప్పేసి అన్నారు అక్కడ అబ్బాయి. నేను దాని బిల్ వేపిద్దామని లోపలికి వెళ్తుంటే నా కళ్ళు మళ్ళీ ఇక్కడ బ్యాంగిల్స్ మీద పడ్డాయి. బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. నా హ్యాండ్స్‌కి బాగా సెట్ అయిపోయినాయి. చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 950 చెప్పారు ఇది బ్యాంగిల్స్. మా హస్బెండ్ అయితే తీసుకో అని చెప్పారు కానీ నాకు అది వేసుకోవటానికి బ్యాంగిల్స్ వేసుకోవటానికి అవి అన్ని రకాలకి సెట్ అవ్వవు. అయితే శారీస్ మీదకి కానీ లేదంటే దానికి సంబంధించిన డ్రెస్సులు ఏవైనా వేసుకుంటే బాగుంటుంది. సో నేను అది పేరప్ చేయడానికి నాకు అలాంటివి ఏం లేవు కాబట్టి నేను అంత శారీస్ కూడా ప్రిఫర్ చేయను కాబట్టి ఇంక తీసుకోలేదు. కాస్ట్ అయితే 950 చెప్పారు. ఎందుకు అంత కాస్ట్ అని అడిగితే అదేదో స్టోన్ చెప్పారండి బ్యాంగిల్కి. నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ అదే అడుగుతున్నాను ఆయన్ని మళ్ళీ మళ్ళీ. అదనమాట. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడేమో హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో అసలు. వైట్ కలర్ చూడగానే నేను ఫిదా అయిపోతాను. చాలా బాగుంది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను వైట్ కలర్ మంచి హ్యాండ్ బ్యాగ్ దొరికితే చూద్దామని. చాలా బాగా నచ్చింది నాకు. పక్కన ఉన్న బ్రౌన్ కలర్ కూడా చాలా బాగుంది. నాకు వైట్ ఎక్కువ ఇష్టం కాబట్టి నాకు ఎక్కువగా వైట్ నచ్చింది. ఇక్కడ వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందనమాట. మా బాబీతో ఎప్పుడు చెప్పేదాన్ని వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్, వైట్ కలర్ చెప్పులు, వైట్ కలర్ డ్రెస్సు, వైట్ కలర్ ఫ్రిడ్జ్ ఇంట్లో మొత్తం ఇల్లంతా వైట్‌గా ఉంటే చాలా బాగుంటుంది కదా వదిన అని చెప్పేసి అనేదాన్ని. నాకు అంత పిచ్చి వైట్ అంటే. మా బాబీ కూడా రోజు లక్కీగా నాకు ఫోన్ చేసింది ఆ రోజు సాయంత్రం. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ అది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. వదిన ఇప్పుడే నేను జ్ఞాపకం చేసుకున్నాను ఈరోజు అని చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మా వదిన కూడా. ఇంక అలా మాల్ అంతా తిరుగుతూ ఉన్నాము. ఇంక మాల్ అంతా తిరిగేసిన తర్వాత మాకు కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి స్మార్ట్ బజార్‌కి అయితే లోపలికి వచ్చేస్తున్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు కావాల్సినవి కూడా ఉంటాయి. గ్రాసరీ ఐటమ్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఇంక నాకైతే గ్రాసరీస్ ఎలాగో కావాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని ఇంక లోపలికి వచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఏం కావాలో డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోయి అన్నీ తీసుకుందాము. ఇవి చూసారా ప్యాంట్స్ ఎంత బాగున్నాయో అసలు. నా చేతిలో ఉన్న బాక్స్ ఇదే అనమాట. ఇది ఎంత బాగుందో అసలు. చిన్న చిన్న షేప్ మంచి షేప్‌లో బాగుంది ఇది. చిన్నవి ఏమైనా వేసుకోవచ్చు. నేను అసలు ఇలాంటివి చూస్తే చంద్రముఖి అయిపోతాననమాట. నాకు భలే నచ్చింది ఇది. చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకోవడానికి, ఊతప్పాలు వేసుకోవడానికి చాలా బాగా సెట్ అవుతుంది ఇది. పిల్లలకి ఏమైనా చిన్నగా చేయాలంటే కూడా బాగుంది ఇది. కాస్టేరన్ అనమాట ఇది. మంచిగా ఉంది ఇది చూడటానికి చాలా బాగుంది.
ఇదేమో తాలింపు పెట్టుకుండేది అనమాట. చాలా క్యూట్‌గా ఉంది. ఇది ఇంకా క్యూట్‌గా ఉంది. దీని కాస్ట్ 200 అరౌండ్ పడింది. చాలా బాగుంది ఇది కూడా. నాకెందుకో ఇలా చిన్న చిన్నవి చూస్తే నేను చాలా బ్లష్ అయిపోతాను. నాకు ఎక్కువ చిన్న చిన్న ఐటెమ్స్ నచ్చుతాయన్నమాట ఎక్కువగాను. ఇంక ఇవన్నీ కూడా పాన్స్ అనమాట కర్రీస్ అవి చేసుకోవటానికి. నేను ఇక్కడ మెయిన్‌గా దోస పాన్ కోసం చూస్తున్నాను. దోస పాన్ చూసాను కానీ నాకు కావాల్సినట్టు లేదు. ఇది ఇంకోలా ఉంది. నాకు ఇలాంటివి వద్దనమాట. ఇంక అందుకని పెట్టేస్తున్నాను తీసుకోకుండా. ఎందుకంటే నచ్చింది కదా అని తీసేసుకుంటే అది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది ఏంటో అని చెప్పేసి అన్నీ ఆలోచిస్తాను. మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఇది నాకు యూజ్ అవ్వకపోతే ఇది ఎందుకు తీసుకున్నాను అని ఫీల్ అవుతాను కదా! సో, నాకు అలాంటిదన్నీ నచ్చవనమాట. అందుకే ముందుగానే అన్నీ ఆలోచించుకొని చాలా ఎక్కువ ఆలోచిస్తాను ఏదైనా కొనేటప్పుడు. పైగా మనం అంత ప్రైస్ ఎక్కువ పెడుతున్నామంటే అది మనకు కొంచెం ఎక్కువ టైం కూడా రావాలి లైఫ్ టైమ్ అనేది నేను ఆలోచిస్తాను. ఇక్కడేమో షోకేస్ పీస్ చూస్తున్నాననమాట. ఈ గ్లాస్ ఐటెమ్స్ ఎంత బాగున్నాయో మనం అసలే లూజ్ చేతులు జాగ్రత్తగా అక్కడ పెట్టేద్దాము. నేను పట్టుకుని చూస్తున్నాను కానీ నేను ఎక్కడ జారి విడిచేస్తానా అని చెప్పి భయంగానే ఉంది. ఇవన్నీ కూడా మంచి షోకేస్‌లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ వీటన్నిటికీ సెపరేట్‌గా ఒక సెల్ఫ్ ఉండాలనమాట. అప్పుడే బాగుంటుంది. ఇవన్నీ గ్లాసులనమాట ఇవి. ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యూనిక్ పీస్ లాగా చాలా బాగుంది. ఇవేమో కప్స్ అనమాట. ఒకటేమో ఫ్లవర్ షేప్‌లోను ఒకటేమో ప్లెయిన్‌గాను ఉంది. చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది ఇది. ఒక్కొక్క గ్లాసు కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క గ్లాస్‌కి ఒక్కొక్క పేరు ఉంటుందంట మా హస్బెండ్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. చెప్పాను కదా! ఇవన్నీ పెట్టుకోవాలంటే మంచిగా ఒక సెల్ఫ్ ఉండాలి వీటికి సెపరేట్‌గా. ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముందే ఉండవు ఇవి. వాళ్ళు లాగేస్తారు. పెట్టుకోవడానికి ప్లేస్ ఉన్నా సరే తీసుకుందాం అనుకున్నాను కానీ మనకి ప్లేస్ లేదు కదా! అందులోనే నాకు ఇంక ఈడు చిన్న పిల్లాడు. గమ్మున లాగేసినా సరే ఐటెం పోయిందన్న బాధ కన్నా మళ్ళీ వీడికి ఏదన్నా గుచ్చుకుంటే మళ్ళీ అదొక బాధ. అందుకని తీసుకోలేదు ఇంకా. ఇంక ఇవన్నీ వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి. లంచ్ బాక్సెస్ ఇవన్నీ రకరకాల బాక్సులనమాట. ఇక్కడ లంచ్ బాక్స్ కూడా బాగుంది. ఇది పిల్లలకి బాగా సెట్ అవుతుంది. కొంచెం అన్నం కొంచెం కూర పెట్టడానికి బాగుంటుందనమాట. బాగా సెట్ అయిపోయింది. ఆ రోజు నా ఫేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మేబీ నాకు బర్త్డే కాబట్టి నేను అంత హ్యాపీగా ఉండడం వల్ల ఇంకా నా ఫేస్ అంత గ్లో ఉందేమో. నేను అదే చెప్తున్నాను మీకు. మనం హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు మనం ఆటోమేటిక్‌గా మన ఫేస్‌లో స్మైల్ వచ్చి మనం ఇంకా బాగా కనిపిస్తాము. ఇక్కడేమో టాప్ చూస్తున్నాను. ఇందాకేమో 1500 టాప్ అది. ఇదేమో 400 ఉంది. దీనికి డిఫరెన్స్ చూసాననమాట. అది చెప్పాను కదా! పట్టుకొని చూస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది. అది కొంచెం కాటన్ మిక్స్చరు సిల్క్ కలిసిందనమాట. ఇక్కడేమో చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి. చూసినా కానీ అడవట్లేదు నా బంగారు కొండ. అడగడు కూడా కనీసం అడగను కూడా అడగట్లేదు కావాలని. అమ్మిస్తేనే తీసుకుంటాడు. అవునని చెప్తున్నాడు అక్కడ కావాలా అంటే. ఇక్కడేమో ఇవన్నీ కూడా బింగో, లేస్ ప్యాకెట్స్ అనమాట. ఈ ర్యాక్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు గ్రీన్ లేస్ చాలా ఇష్టము. నేను తినేది అదొక్కటే. ఇంకా అదొకటి తీసుకున్నాను. ఇక్కడేమో మనకు కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ మెయిన్ వీటి కోసమే వచ్చాం మనం ఇక్కడికి. ఇంకా పీనట్స్ అవి ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. పీనట్స్ చాలా పెద్దగా బాగుండే అనమాట. ఇంకా మనకి కవర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మనకు కావాల్సిన కవర్స్ తీసుకుని మనం ఇందులో ప్యాక్ చేసుకుని బిల్ చేపించేసుకోవటమే. అన్నీ మనకి ఏం కావాలో ఎంత కావాలో అన్నీ వేసేసుకుని కవర్లో పెట్టేసుకుంటే వాళ్ళు బిల్ చేసి ఇచ్చేస్తారు. మంచిగా మనం ఒలిగిపోకుండా నీట్‌గా వేసుకోవటమే. ఇక్కడ ఇవే చేస్తున్నాను. పీనట్స్ వేసేసుకుంటున్నాను. గ్రాసరీ ఐటమ్స్ దగ్గర కూడా చూసినవన్నీ తీసేసుకుంటే మనకు అనవసరమైన ఖర్చులనమాట. మనం ఏమి వంట చేస్తామో, మనం ఏం తింటామో అవి మాత్రమే తీసుకోవడం చాలా ఇంపార్టెంటు. తెలియని ఖర్చు అనవసరంగా ఇక్కడే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏమో బెల్లం దగ్గర చిన్న కన్ఫ్యూజన్ అనమాట. ఈ బెల్లం ఏమో ఒక రేట్ ఉంది. ఇప్పుడు చూపిస్తుందేమో ఇంకొక రేట్ ఉందనమాట. ఇది ఏకంగా 329 రూపీస్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. అదేమో 68 రూపీస్ ఉందనమాట. దీనికి డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. కొంచెం కలర్ కూడా కొంచెం చేంజ్ ఉంది. ఇదేమో ఒరిజినల్ బెల్లం ఏమో అనుకుని ఎక్కువ రేట్ ఉంది కదా, ఇదే ఎక్కువ మంచి క్వాలిటీ ఏమో అనుకుని ఇది తీసుకున్నాను నేను. ఇది ఏం బెల్లమో కొంచెం ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఈ బెల్లం పేరేంటో. ఇంక మినపప్పు అది తీసుకుంటున్నాను. మినపప్పు కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంది. లూజ్ కదా ఏముంటుంది క్వాలిటీ అనుకోవద్దు. చాలా క్వాలిటీగా ఉంది. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి.
చాలా బాగుంది. నేను ఆల్రెడీ కుక్ చేశాను కూడా, ఇడ్లీ వేసాను, చాలా బాగా వచ్చింది, మెత్తగా బాగున్నాయి. నేను తీసుకున్నవన్నీ కూడా బాగున్నాయి. ఇంకా కందిపప్పు, పెసరపప్పు అలా ఇంక నాకు ఏం కావాలో అవన్నీ తీసుకున్నాను. నేను ఎక్కువ ఇంట్లోనే వంట చేస్తాను కాబట్టి నేను ఇవన్నీ బాగానే వాడతాను. నా వల్ల నాకు కావాల్సినవన్నీ షాపింగ్ అయిపోయింది ఇక్కడ. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే నేను అలా స్టక్ అయిపోయేదాన్ని, అంత ఏది చూస్తే దాని దగ్గర అలా ఉండిపోయేదాన్ని. మా హస్బెండ్ రా టైం అయిపోతుంది రా అని చెప్పి అన్నా సరే అలా మనం ఉన్న చోట అలా స్టక్ అయిపోయి అన్నీ చూసేసేదాన్ని. ప్రతీదీ కూడా చూడకుండా వచ్చేదాన్నే కాదు అసలు. తను వస్తావా రావా అని చెప్పి అడగటమే, ఇంకా నా వెనకాల తిరగటమే. ఇంతలా ఉంటుందన్నమాట నాతో షాపింగ్ అంటే. మంచిగా ఇవన్నీ షాపింగ్ అయిపోయింది. నా వెనకాల ఉన్నంతా కూడా ఆయిల్ ర్యాక్ అనమాట. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఇవన్నీ రకరకాల ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. నాకు కావాల్సిన అన్ని గ్రాసరీస్ షాపింగ్ అయిపోయింది. మంచిగా ఫుడ్ తినేసాము. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది అనమాట. ఇంటికి వెళ్ళిపోదాము. అలా చెప్తానే కానీ మనం అంత త్వరగా ఎక్కడ వెళ్తాము, ఆడవాళ్ళతో తెలిసిందే కదా. మళ్ళీ నా కళ్ళు ఇక్కడ పడ్డాయి, గ్లాస్ హౌస్. మంచిగా చిన్నోడు కూడా నిద్రపోతున్నాడు. అలా అనుకున్నాను కానీ నిద్రపోలేదన్నమాట. లెగ్స్ చూసి నవ్వుతున్నాడు. మనకు మంచి షాక్ ఇస్తాడు ఇలాంటివన్నీ కూడా. ట్రాలీలో వేసేసాం కదా, అసలు ఇబ్బందే లేదు వాడికి. కాళ్ళు కూడా నొప్పులు పట్టవు. ఈ మధ్యన ఇవి బ్లాస్ట్ అవుతున్నాయి కదా, చూసుకోండి, జాగ్రత్తగా వాడండి వాడేవాళ్ళు. ఇమీడియట్గా హీట్గా ఉన్నప్పుడు వెంటనే తడిగా పెట్టకూడదు. కొంతమందికి వంట చేస్తూ క్లీన్ చేసేయడం అలవాటు ఉంటుంది. సో అలాంటప్పుడే బ్లాస్ట్ అవుతాయి అన్నమాట. ఇంకొకసారి మాల్ మొత్తం చూపించేస్తున్నాను మీకు. ఇలా ఏదో ఒకటి థీమ్ పెడతారు మాల్లో. ఆ ప్లేస్లో మనకి క్రిస్మస్ ట్రీ అది పెడతారు డిసెంబర్ టైంలో. మాల్ యాంబియన్స్ మొత్తం ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మాల్తో నాకు ఒక చిన్న సంబంధం ఉంది. ఏంటంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ చెన్నైకి రాగానే మా హస్బెండ్ తీసుకొచ్చింది ఈ మాల్కే అనమాట. సో అందుకే నాకు ఈ మాల్ అంటే ఇంకా ఇష్టం. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పైనుంచి మొత్తం కార్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి మేము ఇంటికి వెళ్ళే టైం. కానీ ఇదే అనమాట. లక్కీగా మేము ముందు ఫస్ట్ రాగానే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం చాలా మంచి పని చేసాము. తిరిగి మేము ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట. ఆటో కూడా బుక్ చేసుకున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు. సన్సెట్ అయిపోతున్నప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది. ఎంతో బాగుందో చూసారా. ఇవన్నీ విలేజ్లో ఉన్నప్పుడే చూడటానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే సిటీస్ లైఫ్లో అంతా బిజీ లైఫ్, లేదంటే అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటాము. సో ఇవన్నీ చూడటం ఇబ్బందిగా కష్టమవుతుంది. ఇవన్నీ ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి. సో ఆ రోజైతే